కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. రావు గారు, మా చౌదరి సంబంధం దొరకడం మీ అదృష్టం అండి. అబ్బా, మీ చౌదరికి కూడా మా రావు గారి సంబంధం దొరకడం అంతే అదృష్టం. మీ అదృష్టాలకు కారణం ముహూర్త బలం. ఈ ముహూర్తాలు పెట్టి పెళ్లిని ఆ బ్రహ్మ కూడా ఆపడండి. చెవులో చెప్పడానికి ఏదో సీక్రెటా? ఆ సీన్ గారు పెళ్లి కూతురు ఎత్తుకుపోతాడు. నీకేం పోయకాలం నన్ను తీసుకెళ్తున్నావు? అసలే అవకాశం పెళ్లి జరుగుతుంటే వదలరా. వినయ్, చూడు, అంతా నువ్వు అనుకున్నట్లే పెళ్లిలో పెళ్లి కూతురిని లేపుకొచ్చా. ఇదిగో, ఇందులో నాదేం లేదు, అంతా నీ ప్రకారం చేశా. ఓకేనా? నువ్వు చేసే ఏదో పనులన్నిటికీ నన్ను అడ్డం పెట్టుకుంటావేంట్రా? అయినా నేనేం చేసా నీకు ఓకే అని నాకు తెలుసులే. ఎందుకంటే నువ్వు పుట్టింది నా పుట్టినరోజునేగా. దట్స్ మై బ్యాడ్ లక్. అమ్మో, వచ్చేస్తున్నా, వస్తానే. నీలాంటి బేవర్స్ భక్తులు ఏ దేవుడికి ఉండకూడదు రోయ్. మామ్, నానా, ఏం నాన్న ఈ చెమట్లు? మామ్, ఐ వెరీ టైర్డ్ మామ్. ఎవరో అమ్మాయి? అదేనా మన లెక్కల మాస్టర్ రామారావు గారు లేరు, ఆయన కూతురు పెళ్లి అవుతుంటే తీసుకొచ్చా. పెళ్లి అవుతుంటే తీసుకొచ్చేసానని అంత కూల్గా చెప్తావేట్రా? పెళ్లి అయ్యాక తీసుకొస్తే బాగుంటది కదా బాబా, వదిలేయి. లాయర్ విశ్వనాథం గారు, రోజు రోజుకి మీ వాడి టార్చర్ మితిమీరిపోతుంది. ఎవరైనా తండ్రి కొరువు పెట్టే కొడుకుని కంటారు కానీ మీరేంటంటే ఊరు కొరువు పెట్టే కొడుకుని కంటారు. గృహహింస చట్టం లాగా గ్రామహింస చట్టం కూడా ఉంటే టోటల్ గా మీ ఫ్యామిలీని బొక్కలో పెట్టేవాళ్ళు. అసలు మీ వాడు దూకుడికి రోజుకి 24 గంటలు 23 సంవత్సరాల నుంచి పడుతున్నా. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ముందు అమ్మాయికి ముహూర్తం దాటి ముందే తీసుకెళ్లి పెళ్లి చేసేవయ్యా. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఎలా ఒప్పించాను? ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళకే వీడు ఒక దిష్టి బొమ్మ, వీడికి దిష్టి ఇస్తావేంటి? ఎరా, ఊళ్ళో ఏ శుభకార్యం జరగనివా? నాన్న, నాకు పెళ్లి చేయమని 6 నెలలు టైం ఇచ్చాను. అది దాటి 3 నెలలు అయింది. నీ సైడ్ నుంచి ఏ రియాక్షన్ లాకే. నాకు జరగని శుభకార్యం ఈ ఊళ్ళో ఎవరికి జరగకూడదు ఫిక్స్. డిగ్రీ పూర్తి చేయనాడు నీకెవరా పెళ్లి ఇచ్చేది? ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. నాన్న, అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. కామనే, వదిలేయి. కానీ సీనుగాడు పెళ్లితో సెటిల్ అవుతాడు. ఇది డిఫరెంట్ రో, వదలదు. ఏంటి వదలద్దు? రేయ్, నువ్వు పెళ్లి చేసుకున్నావు కన్నా నీకు పిల్లనిచ్చేవాడు ఈ ఊరు మొత్తం మీద లేడు. ఎవడో ఒకడు ఉండే ఉంటాడే బాబా, వదిలేయి. ఏంటి వదిలేది? అది కాదురా, నీకు పెళ్లే కదా కావాల్సింది. ఆ విషయం నాకు వదిలేయి. ఈ ఊళ్ళో కాకపోతే పక్క ఊళ్ళో అయినా సరే నీకు కత్తి లాంటి అమ్మాయిని చూస్తా. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే గానీ నీ ఇంట్లో ఉన్న కత్తి, అదే నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదేం మామయ్య అలానే సో, నీకున్న 100 ఎకరాలు మాగానన్నా, అత్తయ్యకున్న 7 వారాలు నగలన్నా, 16 అన్నాల బుజ్జన్న నాకు అంత ఇష్టం మామయ్య. ఈ కుదిరేసే అల్లుడు, రేపే నీకు నా కూతురు బుజ్జికి నిశ్చితార్థం. నిశ్చితార్థం. మామయ్య అల్లుడు సూపర్ మామయ్య. అలాగే ఫెవికాల్ ఫిక్స్ అయిపో. రే ఫ్రెండ్స్, బుజ్జికి సీనుగాడికి పెళ్లి ఎదిరిపో. బుజ్జి అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర్ సచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలేయి. బావా, నువ్వు ఇచ్చేయి. ముసలి నానా, నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి. బావా, ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మాయా. వద్దల్లుడు, వదిలేయి. నేను మాడతాను మాయా. వద్దల్లుడు, వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకున్నా. అదే అదే, నువ్వు ఇచ్చే బావ, ఇచ్చేయి. డ్రెస్ బలే ఉంది బావా. ఇదే ఉందే, పెళ్లికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. ఇక్కడ కుట్టించాలా? అక్కర్లేదు కానీ
నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏం చెప్పావా? ఏముంది, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారు అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. అయినా చివరికి నా లైఫ్ లోకి వచ్చే ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్లి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన 2 రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరూరంతా పండగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీన్ కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. డిగ్రీయా? డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సరితోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో, బొక్కలేదు, అది లోపల శంకర్ కడతా చంపైపోతా. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. బావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చి ఎలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. రాయే 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 ఏ ये एक बार आजा 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 ఎవరో మనల్ని పిలుస్తున్నారు. एक बार आजा आजा ఓ పాట. जा जा జా జా జుమ్జుమాయా ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది, వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. జుమ్మాయా యా 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 యా. యా ఏంట్రా, ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? హే, ఇందులో అమ్మాయిలే ఉంది అబ్బాయిలే ఉంది. మీరు అందుకున్నప్పుడు నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది కదా? లాజిక్ ఏంట్రా లాజిక్? ఓయ్ ఓయ్ ఏంట్రా ఏంటి? ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలు ఏంటే? నువ్వు అబ్బాయి అయితే ఏంట్రా? You touch me? యా No, I show you my manlyism of the mannerism of the mafiaism, epic tourism. Run! సిట్ డౌన్. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. అంతకంటే ముందర నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు పేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదే మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ అరా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి ఉండి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? రేయ్, నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. రేయ్, ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్, ఇంతకీ నేనాడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ది గవాస్కర్ బట్ ది టెండూల్కర్ ఇస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ ఆడపోయే మ్యాచ్. రేయ్, ఏసరి కొడుకుని.
ఆపరా నీ బాబెవడో. అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు, నాలాగా అల్లరి పాలు చేయకూడదు, నీలాగా. పోరా. చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లలు టిఫిన్ కూడా తినబడు. ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్ గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్ తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్య. తమ్ముడు అక్క నేను వచ్చా. లైబ్రరీలా సైలెంట్ గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు రసంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటా. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్ గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. వద్దండి ప్లీజ్. కాల్చు. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషన్? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసే ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజ్ లో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి అందరూ అలా భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు, బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ ఆ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు? ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల డుక్కు డుక్కు డుక్కుమని చెప్పంటే ఎలా ఉంటాడో తెలుసా? చెప్పంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట.
ఏం చేయను వీణ్ణి? మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను, మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంజయ్, తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచే. అంజయ్ ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్ కో SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగ మాత్రమే చెప్పగలను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. నమస్తే అన్న. కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా. ఏదైనా నా దాకా రావాలి. పైసలు ఇయ్యానా? సమజా రాసుకో. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగ్రవాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదటమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదటమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు. కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాణ్ణి కొట్టేవాడొస్తే చూడాలనుంది. పెట్రా కాలు, పెట్రా 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 పెట్ట. నీ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా. దిస్ మై కాలేజ్. హాయ్ హాయ్ హాయ్. బాబాయ్ చూసాడు. వినయ్, నువ్వేంటి ఇక్కడ? ఓ, సీనుగడ సిటీలో సోలో అయిపోతాడని ఫాలో అవుతూ వచ్చావా? నేను నిన్ను ఫాలో అవటం ఏంట్రా నా కర్మ. నేను దేవుణ్ణి, ఎక్కడైనా ఉంటా. వినయ్, నేను స్ట్రాంగ్ గా ఒకటి ఫిక్స్ అయ్యా. నేను బాగా చదువుకుని బుజ్జికి మనూరికి బుద్ధి చెప్పాలి. అందుకని కాలేజీలో జరిగే గోళ్ళలో గొడవలన్నీ నా దగ్గర రాకుండా, ఏ అమ్మాయిని చూసి నేను పడకుండా, ఏ అమ్మాయి నన్ను చూసి పడిపోకుండా బాగా చదువుకుని 90% అదే జస్ట్ పాస్ మార్క్ తో పాస్ అయ్యేలాగన్నా నెంబర్ 1 స్టూడెంట్ ని నా ఫ్రెండ్ గా పరిచయం చేసామి. ఇదిగో వినయ్, ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో చూపించు. స్వామి, ఈ కాలేజ్లో ఎవరూ నా వల్ల తన్నులు తినకుండా చూడు.
కాలేజీకి పంపించి చదువుకోవడం కాదా? ఇప్పుడే సీనుగా నువ్వు పెళ్లి చేసుకోబోయే ఈ కాలేజ్ లోనే ఉంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోమనా? ఐ అప్రిషియేట్ ఫర్ ద థాట్. పువ్వు కింద పడేసిన కాల్ ద బెస్ట్ చెప్తున్నావు కదా. అది గాలికి పడిందిరా. ఎల్రా బాబు. హాయ్, ఐమ్ సీను. నా ఎంట్రీతో మీ లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ నాతో చేవా? లేదండి, వినయ్ తిన్నే చూపించాడు. వినయా? వాడెవడు? వాడు కాదు, గాడు. మై ఫ్రెండ్ వినాయకుడు. లేపేసుకో. లూజ్ లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏరా భవానీ తెలుసా నీకు? ఆడించో తెలీదు, మా ఊళ్ళో తాటికెళ్ళి కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ. పెద్ద రౌడీ. ఏ తెలీదా? ఇప్పుడు ఆడి గురించి తెలియదంటే చీపైపోతాం. తెలుసంట బాగా ఆడెంత తెలీదు. మా ఊళ్ళోకి గాలికి తిరుగుతుంటే సిటికల్ రౌడీజం చేసుకోవడానికి నేనే పంపా. పాపులర్ అయిపోయావా? మిత్రం బాగా క్లోజు. ఎంతంటే అంత అనమాట. సార్ భవానీకి బాగా క్లోజ్ అంటే యా, మాకు హెల్ప్ చేస్తారా? హెల్పేగా చేసేద్దాం. దీన్నొకడు పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా విరిచేస్తాను. ఏంటి విరిచేది? అప్పడమా? వాణ్ణి కొట్టాలంటే సిటీలో భవానీ ఒక్కడే కరెక్ట్. అతని గురించి వినడమే గాని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో మాకు తెలీదు. తన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, జస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేయి, మా ప్రాబ్లం క్లియర్ చేసేసుకుంటాం. ఒక్క నిమిషం. అంటే ఆ భవానీ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తుంది. అయితే రేపే భవానీ గారి డెప్ మీద ఒడిపీకి మీ ముందు నుంచో పెడతా. మీ పేరు? కత్రినా కైఫ్. అదేంటి, అది హీరోయిన్ పేరు కదా? అది రియల్ హీరోయిన్, ఇది రియల్ హీరోయిన్. ఏ బాలేదా? అదిరింది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆ పేరు అమ్మాయి కన్నా మీకే బాగుంది. ఓయ్ జాగ్రత్త. అబ్బో నీకు అసలు బుద్ధి లేదే. నన్ను టార్చర్ పెట్టేదే ఆ భవానీ. భవానీని భవానీ చేతే కొట్టిస్తావా? పాపం అతను ఏదో చేసి ఇరుక్కుంటే అనవసరంగా తన్నులు తింటాడే. తన్నులు తినేలా ఉన్నాడా వాడు? 10 మందిని తన్నేలా ఉన్నాడు చూడండి. నాకెందుకో వీడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీనిగా టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూమ్ పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. ఎస్, అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీనిగాడే గుర్తొస్తాడు. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీనిగాడిలో ఉన్నాడు? సీనిగాడ్లా ఏంట్రా? సీనిగాడిని. సీనిగాడు వచ్చిన ఆనందంలో బీర్ లేదు పొంగాలి. కత్రినా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా, ఉందే. ఆ అమ్మాయిని చూసిన ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయాడు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రినా కేఫ్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతాను. వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డు కూడా ఇచ్చి అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అనుకుంటే చేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే, కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరు ఏంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమన్ భవానీ. జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ని మర్చిపోయి ఏ ముంబై కానీ చూసుకో. పోన్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా, తాగినప్పుడు ప్రాణాలు ఇస్తా ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు. నీలాగా సీనా నా ఫ్రెండ్షిప్ నిర్మాణిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మీ భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మీ భవానీ ఆడాడు.
భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు భవాని. భవాని రా, నేను సీను రైట్? ఆయన గెటప్ అని బుడబుక్కలేదా? బుడబుక్కులోడా? ఎవరికి? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా రా భవాని రా. తనే కత్రీనా కైఫ్. నా కత్రినా కైఫ్. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. బలిపీడికి యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలియదు అంకుల్. నేనెవరో తెలియదంటరా? పదండి పదండి. ఏమైందిరా భవాని? ఏమైందంటే వింటరా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది. దీనికి నేను అంకులా? ఎవరనుకున్నావు? భవాని గారు కూర్చో. భవాని ప్లీజ్. ఎస్, నేను భవాన్ని. ఆ మాట నేను చెప్పాను కదా. కూర్చో. కత్రీనా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. ఇంకా లేదు, అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తే. భవాని పదవి వెళ్దాం. సీను, వాట్ ఈస్ దిస్? మన లేడీస్ ఏంట్రా మరింత సెన్సిటివ్? మన లేడీస్ ఏంట్రా? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ ఏడు చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడానా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు. వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏ చేస్తానరే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. బావా నువ్వెంత కన్విన్స్ చేసినా నీతో మాట్లాడిపో. ఏ కత్రీనా చూసావా? లేదు. ఈ డోడల్ ఎవరా? సీను. ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఏ కతే మై కత్రీనా ఎక్కడ ఉంది? కతే ఏ ఈ సోడ మై కత్రీనా. ఏ కత్రీనా కైఫ్ అని వచ్చిందా? కత్రిన కైఫ్ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు చేయను ఏందన్నా? ఇప్పుడే సల్మాన్ ఖాన్ వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్త జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాండి. వేర్ ఇస్ మై కత్రీనా? సీనుగాడు కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే. షాక్ కొట్టేస్తుంది. కత్రీనా అక్కడ పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాను. వాడు అక్కడ కాదు, 20 మందిని చూస్తున్నాడు. నువ్వు చెప్పావా? ఎరా ఒక్కటి కొట్టేసి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకున్నాం. రే మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లో వికెట్లో పక్కాలు చిల్లు తెచ్చావు. మళ్ళీ ఏమైంది ఇత్తరాల్లో? కుదరడం తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా.
మీలో నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొనేసుకుందాం. శాని విక్కీ గిరి ఇప్పుడు ఫస్ట్ కొడతాను. రారా నాన్న. రెండోది బాగా కొడతా. రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు రోయ్. ఒరే బ్లేడు దా. యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీకు మూడో దానికి బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఏంట్రా డిస్కషన్? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్లా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ దొరకకుండా పరిగెడతా. నాది 3. ఏబిసిడి ఎఫ్ సీన్ గాడు మహా టఫ్. ఎంత టఫ్ అయినా అని పట్టుకుంటాయా? పోయిన నెల 18న ఈడ నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్టు దొరికిందయ్యా. యాదే గా లిస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ బట్టురి. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. Nobody can escape the sin. కతే కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కత్రీనా ఎక్కడ ఉందిరా? నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు. కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చుకోకలేదు ఫ్రెండ్ అక్కడే. అలా ఎలా అనుకుంటావు? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటలా. అలాగా ఫాలో. పద. ఈ చూడు బాగుంది. హే సీను ఫోన్ చేశాడే. లిఫ్ట్ చేద్దాం. ఆగు వాడికో జలకిద్దాం. హలో. ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు? మేము చార్మినార్ దగ్గర ఉన్నా సీను. అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో? హే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? రే అదిగో కత్రీనా. వెంటనే వచ్చేస్తా. కత్రీనా అదేంటి అలా వచ్చావు? చూడు కత్తి, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఇంకా భవానీ లేడు, గివానీ లేడు. నిన్ను అంతగా టార్చర్ పెడతా నా కొడుకు ఎవడో చెప్పు. ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా. ఫిగర్ కత్తిలా ఉందిరా. మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా? అమ్మా మీరు పద. ఒరే ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా? డైరెక్ట్ గా భవానీ గారు పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా? ఈ రోజు నీ టైం బాగుండి నీ తనులు అరగబడ్డాయి. మరి కత్రీనా ఫ్రెండ్ ఏంటి అలా చెప్పింది? ఆ అమ్మాయి పేరు కత్తినా కైఫ్ కాదురా, శృతి. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. శృతి నైస్ నేమ్. నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. ఏంటి? ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే. సో శృతి గాడంటే ఇష్టం లేదు. లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీ ఎంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతా. నీకు బెర్త్ మాకు డెత్. సీన్గా
యు ఆర్ ద గ్రేట్. శృతి నా అక్క. నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు, తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రేయ్ వెళ్ళండి భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాన్ సినిమాలో వాడరా ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ ఇది కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ వచ్చి ముందు చంపేస్తాను. ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లకి ఎందుకు పోయినారా నువ్వు? అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయినానుకో చెప్పానికి. సరే అన్న. అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ చూసుకున్నాడు. వామ్మో భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేయటం గ్యారెంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడు భయపడాలా? నువ్వేం రాబోయ్ ఇడికొచ్చు? అన్న టెన్షన్ లో రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్నా ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం, నువ్వు రమ్మన్నావని చెప్పాను. నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏయ్ ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రాలేంట్రా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి? ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న. లవ్ లో. లవ్ ఏంట్రా? ఏయ్ చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే ఎక్కడా పనన్నా? ఇంతకీ భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేదో మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్, సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు, కొడతాడా ఇట్టుడు? చిట్టు మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోటులతో ఆగేశానా? ఓ సీన్గా ఎస్కేప్. వస్తానా? రే ఇక పైన పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీన్ గడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిది నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా.
ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపుగాలడ్డొచ్చినా, నీలాంటి పోర్టుగాలడ్డొచ్చినా ఆగదన్నా. ఆడితో టీవీలు చూడట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న నేనేది నా గురించి, శృతి గురించో కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా. మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా, వస్తా అన్నా. పడగొట్టి వస్తానన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు, తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడి వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. ఏది కాంపిటీషన్ మర్చిపోయినా ఐ లవ్ యూ శృతి. నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలి అంత టైం తీసుకో, కంగారేం లేదు. హాఫ్ డే, 1 day, 2 days, కానీ మాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొడ్డొస్తాడు వీడొడ్డొస్తాడు, మన ఇద్దరి మధ్య ఎవ్వడొడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాడు. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే. ఇక్కడ నుంచి సీన్ గడ్ నీకు చూపించిపోయేదే అస్సలు సిస్సులైన లైఫ్. గెట్ రెడీ. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గడ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా, రాజుకి చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెత్త నాకు. చెక్కనో చింటూ రాంగ్ స్టెప్ అన్నా. ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. ఆడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ హాట్ ఉంటదక్క. అవునా? ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకలు ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గాని మీ మావయ్య చూసుకుంటారు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్ లో ఏర్పడుతురా? భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్ వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి లైలు, శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి హాసన్, అదే కమల్స్ డాటర్, ఆమె సినిమా సిటీలోనే ఉన్నాయా? దట్ ఆల్సో వి హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని.
నీ ఏజ్ ఏంటి, ఈ సీడీలేంటి, ఈ ఏజ్ లోనే సీడీలు వేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా వచ్చేసావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్. సార్ ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్ లో హాసనలు ఎందుకురా ఉంచుకో. సార్ మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సీడీ శృతి ఆగా. రాత్రంతా నిద్ర పట్టలేదు, గుండెంతా భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా నువ్వు తీసుకెళ్ళు. ఏంటి ఏమైంది? అయ్యో, అక్కడ భవాని మనుషులు ఉన్నారు. మన ఇద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? అయినా శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్, మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కొంపది షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్ కు బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. అబ్బో, ఏంట్రా కొడతావా? కొడతావా? ఏంటన్నా నువ్వు చేసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను. నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. పోరేపో, నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా పో. సీనుగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే, ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి. అయ్యా ఆయన పేరు సీను, ఆడ హైదరాబాద్ లో ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడని వర్ణుడు కాదు. మీరిడికి వచ్చేది ఉంటే ఆంతోనే రావాలే. సంజయింది కదా? హలో, మామయ్య ఫోన్. హలో, ఏమైంది దీనికి? హలో హలో హలో, ఎక్కడ? నువ్వేంటి ఇక్కడ? డైరెక్ట్ బెడ్రూమ్ లోకి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నావు? అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబచ్చా, అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు గానీ ఏంటి మ్యాటర్? ఓ, ఆ భవానీ గారు నేను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడునేగా నీ ఎద్దపడ్డ అవుట్. చూస్తే లోపలంత లో పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్? సర్లే, రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి. సరదాగా అలా బయటకు వెళ్దాం. బయటిగా? నేనా రాను. మరి ఎక్కడ నాకు తెక్కరేగదు. నీతో ఇదే ప్రాబ్లం శృతి. ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఇక భవానీ కూడా బెటర్. ఏదో క్లారిటీ నడిసింది. వస్తావా రావా? రాను. చూడు, రేపు గాని నువ్వు 9 o'clock కి రాలేదనుకో, 9:05 కి ఆ భవానీ గడి ముందంట. అయినా రావా? రాను రాను రాను. 9 కి రానని 10 to 9 కి వచ్చావు. 9 o'clock కి రానని చెప్పడానికి వచ్చాను. హెడ్సేలో గానీ బండెక్కు. బండా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కను. రే చింటూ, పక్కన భవానీ గడు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కే సార్, ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్ గా చెప్తే వినరా? సర్లే. కనపడిందల్లా ఊపుతారా? ఏమంటావు? రే బులిగా, దాంట్లో తాల్ సెటప్ అంత రెడీగా? మొత్తం రెడీ. ఏ రా, రిజిస్టర్ గారు సార్. నేను రెడీ సార్. 10 నిమిషాలు పెళ్లి అదర్ కొట్టేయాలి. అవతల చాలా పనులు ఉన్నాయి. హాయ్ శృతి. పప్పి, నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది?
ఏంటే వాడితో నువ్వు చెరి సోదాపి డ్రెస్ మార్చుకో. అంతా నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో, నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా. బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి, సీనుని మాత్రం మిస్ అవ్వకు. సాక్షి సంతకాలు పెట్టండి. ఇదిగో. ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. ఇరే జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసండి. ఓకే అలాగే, ఊర్లో తెమ్మంటే కష్టం కానీ ఆ కుడికాయలు ముందు పెట్టేకమ్మా. శృతి బైక్ తీసుకొస్తా. శృతి, శృతి, జై భవానీ. నర్సింగ్ యాదవ్ తమ్ముడిరా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్, రే 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 అడిచింది చాలు. దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మేడ్చల్ డాబాకు వచ్చాయి. హలో అన్నా, చెప్పన్నా. చిన్న పనిలో ఉన్నానన్నా. అన్నా సాయంత్రం వస్తానన్నా. సాయంత్రం వస్తాను. త్వరగా వెళ్ళరా. పోనీ, త్వరగా పోనీ. ఎక్కడికి వెళ్తావు? అక్కడ భవనీ గారికి భయపడతావు, ఈయన కొడుకు భయపడతావు, రేపు ఇంకెవడో వస్తాడు వాడికి భయపడతావు. ఎంత మందికి భయపడతావు? ఎంత కాలం భయపడుతూనే ఉంటావు? భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు. నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. పాపని పంపించు. రేయ్, నడ్డి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఎవ్వడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా ఒకటి నిలబడ్డాడంటే ఆడు ఖచ్చితంగా దాని లవర్ అయి ఉంటాడు రా. నేను దీని లవర్. ఎవడైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను రా. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను రా. వచ్చే వెళ్ళు. వెళ్ళండి రా.
కావాలి ఇంకేం కావాలి? నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇంకెంతమంది కొట్టాలి? నీలాంటి అమ్మాయి నాలంటి ప్రేమించడానికి ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? నాలాంటి ప్రేమించడానికి ఇంకేం చేయాలి? కొట్టేవాడు వస్తాడు అనుకున్నాను, చిత్త కొట్టేవాడు వచ్చా. ఐ లవ్ యు రసీను, ఐ లవ్ యు రసీను. ఎక్కడ్రా శృతి? నవ్వుతావేంట్రా? ఎక్కడా? ఇంకెక్కడ శృతిరా? ఒకడు వచ్చాడ్రా, మమ్మల్ని బాగా కుమ్మాడు, దాన్ని ఎత్తుకుపోయాడు. మమ్మల్ని కుమ్మినాడు ఎందుకు అవుతున్నా తెలుసా? వాడిని ఫిగర్ లవ్ చేస్తున్నాడు. వాడే కాదు, నీ ఫిగర్ వాడికి ఐ లవ్ యూ చెప్పటం, ముద్దులు, హగ్గులు. వాడెవడో తెలుసా? సీనుగాడంట. నీ లైఫ్ లో సరైన మగాడు వచ్చాడురా, వాడిని కరెక్ట్ గా పెడతాడు. నువ్వు అవుట్. అది నా కల్లారా చూడాలి. సారీ నర్సింగ్, నీకు అవకాశం ఇవ్వను. అంజయ్ అన్నా, ఆ సీను గారి ఎక్కడున్నా ఇచ్చిన ఎక్కడున్నా సరే వాడిని పట్టడం. వాడు సిటీని దాటకూడదు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ ఏది వదలకుండా అన్ని చోట్ల కొట్టాలి 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 కొట్టాలి. కమాన్ కమాన్ ధోని 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 కొట్టాలి 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 కొట్టు కొట్టు. Superb shot. He goes after that one and it's six. Six! 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 Using the pace of the bowler. అన్నా వచ్చావా? ఏం కొట్టాడన్నా ధోని? ఇండియా అదర్స్, ఆస్ట్రేలియా బెదర్స్. కానీ టీవీ సరిగ్గా రావట్లా. ఎలా చింటూ, కేబుల్ బిల్ సరిగ్గా కట్టలేదా? ఎందుకొచ్చా పడిపోయిందా? అదే అన్న శృతి నాతో లవ్ లో పడిపోయిందన్న. డీప్ గా, సీనుగాడు లేకపోతే బతకలేనంత డీప్ గా పడిపోయిందన్న. ఏయ్ నమ్మట్లేదు కదా? ఒక నిమిషం. శృతి నెంబరా? హాయ్ సీను. హాయ్ శృతి. రే ఒకసారి ఐ లవ్ యూ చెప్పా ప్లీజ్. ఏంటి సీను? చెప్పరా ప్లీజ్. ఐ లవ్ యు సీను. అలాగదా ఇందాక హగ్ చేసుకుని ఒక ఫీల్ తో చెప్పావే అలాగా. ఐ లవ్ యు రసీను. అదిరిందా? అదేదో కొట్టేవాడు కొట్టించేవాడిని డైలాగ్ తో చెప్పావే, దాంతో కలిపి చెప్పా. కొట్టేవాడు వస్తావనుకున్నాను, చిత్త కొట్టేవాడికి వచ్చా. ఐ లవ్ యు రసీను. సూపర్. మరి అదన్న మ్యాటర్. పడదు పడదు నువ్వు అనుకున్నావు, పడిపోద్ది నే అన్నాను. చూసావన్నా అలా పడిపోయిందో. ఇక మన మధ్య డీల్ ఓవర్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. రేచింటూ అన్న జాగ్రత్త ఉంచుకో అన్న. నువ్వు కూడా ఏమన్నా మంచి సంబంధం చూసి చేసుకుంటే నాకు కూడా అదోలా. వస్తా అన్న. ఇప్పుడు శృతితో ఏదో ప్లాన్ చేశాను అక్కడ. నువ్వు పడగొడితే పిపి అని పెళ్లి చేస్తాననుకున్నావా? నీ ప్రేమతో పోయిన దాని భయాన్ని నీ చావుతో మళ్ళీ పుట్టిస్తా. మారసానికో వద్దన్నా వద్దు. ఒక్కసారి నన్ను టచ్ చేస్తేనే నీ లవ్ స్టోరీ టర్న్ అయిపోయింది. ఇంకొకసారిగా నన్ను టచ్ చేస్తే నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోతుంది. వేసేమన్నారా?
చెత్తన కొరకరే కూర్చో అన్నా కూర్చోమన్నానా ఆ రోజే చెప్పా ఎవరినన్నా చూసుకోమని నువ్వే కావాలని నన్ను గెలికావు నా గురించి నీకు సరిగ్గా తెలియదన్నా నాది అనకాపల్లి ఫ్లైట్ లో వెళ్తావు ట్రైన్ లో వెళ్తావు బస్ లో వెళ్తావు పరిగెత్తుకెళ్తావు నా కొడక సీనుగాడేంటే నడుక్కో ఆడు నీకన్నా పెద్దదవని చెప్తావు అప్పుడు వచ్చి నన్ను టచ్ నీకు లేని ఎమోషన్ నీడికేంటన్నా చూడు ఇప్పుడు వరకు బలం బలగా ఉన్నాడుది శృతి అని నువ్వనుకున్నావు ఎవడిని ప్రేమిస్తే వాడిదే శృతి అని నేను అంటున్నాను శృతి నన్ను ప్రేమిస్తుంది శృతి నాదే ఇందులో మడతెట్టినా తెరకాసులు పెట్టినా తేడాలు జరిగినా రే పగిలిపోద్ది ఆపండి భవాని ఏంటిది ఏం జరిగింది నీ అందాన్ని ఆరగించాలంటే ఆరక్షణం చాలు కానీ చదువుకుంటానంటే 6 నెలలు టైం ఇచ్చాను 6 రోజుల్లో వాడికి పడిపోయావు భవాని ప్లీజ్ వదిలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆంధ్రా బ్యాంక్ ఇది నా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయింది తీసుకెళ్తున్నాను రేపే దీనికి నాకు పెళ్లి లీవ్ పెట్టి లంచ్ కొచ్చే భవాని పెళ్ళయ్యాక ఈ గుమ్మంలో అడుగు పెట్టిద్దామనుకున్నా కానీ తొందరపడ్డావు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు పెళ్లికి పిలుస్తా ఏయ్ 1 సెకండ్ ఒక్కడిని పిలు చాలు అది నీ లైఫ్ లోకి సరైన మగాడొచ్చాడే వాణ్ణి పిలు తల వంచుకుని నీతో తాళి కట్టించుకుంటాను ఏం చేస్తాడే లేపుకుపోతాడా పిలుస్తానే పిలిచి మన పెళ్లిలో వాడితో బ్యాండ్ బజా వాయిస్తా అన్నా డ్రెస్ అదిరింది పెళ్లి కూడా అదిరిపోద్ది ఏంటో అదిరిపోయాడు అవతల సీన్ గాడు ఏంట్రా చింటూ అనుకున్నావు అబ్బే ఏం లేదనా నువ్వు అనుకున్నది నాకు తెలుసు వీళ్ళకి తెలియాలిగా ఏం లేదనా అవతల సీన్ గాడు విన్నావుగా ఇది పబ్లిక్ టాక్ అన్నా ఆ సీన్ గాడికి అంత సీన్ లేదు అటు ఇటు 100 మంది లోపలికి వస్తే బయటికి వెళ్ళాడన్నా అయినా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవతల సీనుగాడు ఇన్విటేషన్ రా అన్న రమ్మన్నాడు మీ అన్నకు భయం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అన్నకు భయం ఏందిరా అన్న వచ్చానన్న ఏం గెటప్ ఏం సెటప్ అదిరిందన్న అదేంటన్నా నన్ను నా ఫ్యామిలీనో ఫ్రెండ్స్ లో టచ్ చేస్తావు అనుకుంటే డైరెక్ట్ గా నా హార్ట్ టచ్ చేస్తావు సర్లే ఏదేమైనా మొత్తానికి నీ పెళ్లికి నన్ను పిలిచావు హ్యాపీ రే చింటూ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయిగా భజంత్రీలు ఏంట్రా ఎంత డల్గా గట్టిగా వాంచండి అన్నా ఇక్కడ ఫ్రంట్ రో లో కూర్చుని పెళ్లి చేస్తానా నువ్వేంట్రా ఆ లుక్ ఏంట్రా ఏం ప్లాన్ వేసినావు సీను ఎంతమందిరా 100 మంది మీరు 100 మంది
సీన్ గడు సోలో. ఇంక ప్లాన్ ఏమిటో చెప్పు, వెళ్ళి పని చూసుకో. కేశవ నారాయణ మాధవ చూడు. సారీ అన్న, ఈ పెళ్లి చూసే ధైర్యం నాకు లేదన్నా. ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే ఎవరు తట్టుకోలేరా? మా ఫ్రెండ్స్ అందరూ మొత్తుకున్నారన్నా. ముందు కేసుని పెళ్లి చూడటానికి వచ్చానన్నా. నా వల్ల కావట్లేదన్నా. ఈ పెళ్లితో ప్రేమించిన అమ్మాయిని పీటర్ మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం సీను. ఎంతమందిరా? 100 మంది. సోలోరా, మ్యాచ్ అవుతుంది. సీను నీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ నా వల్ల కావట్లేదు సీను. ఈడెంట్ నాకెందుకు పిలుతున్నాడు రా? ఇప్పుడే కదా శృతి పేట్ల మీద కూర్చుంది, లేపుకొచ్చేస్తాగా. లేపుకెళ్ళిపోతావా? ఇలా ఇప్పుడు వచ్చాడు. చెప్పాను కదా అవుతా సీన్ గాడని. ఏంటి సీను, ఎవరు మనల్ని ఫాలో అవ్వట్లేదు? మనం వచ్చిన షాక్ నుంచి అటు తేరుకోవాలంటే మినిమం నిలబడతాయి. ఎక్కడ్రా శృతి? పెళ్లిలోంచి తెలివిగా లేపుకొచ్చేశావు. అన్ని స్కార్పియోలు, అంతమంది రౌడీలు. నా మనుషులైతే కాదురా, నాకంత రేంజ్ లేదు. వాళ్ళని పంపిందెవరో తెలుసా? నాకంటే 10 రెట్లు నాలాంటి రౌడీ షీటర్ని కూడా షేక్ చెయ్యగలిగే వరంగల్ రాజన్న. రాజన్న తానే నగరాలు చేస్తావురా? తోడ్క తీస్తా బిడ్డా. రాజన్నెవడు? శృతిని ఎందుకు తీసుకెళ్లాడు అనేగా నీ డౌట్? నువ్వు ఎక్కడ తిన్నగా ఉండవు కదరా. నీ ఊరు నుంచి ట్రైన్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు కుర్రాలను కొట్టావు, గుర్తుందా? కొట్టించుకున్న వాళ్ళ తాలూకా అనుకుంటున్నావా? కాదురా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెప్పనా? ఆ గొడవలో నీ మాటలు, నీ ఫైటు, నీ స్టైలు తెగ నచ్చి నీకు తెలియకుండానే ఒక అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఆ అమ్మాయే రాజన్న కూతురు.
లేక లేక పుట్టిన కూతురంటే రాజన్నకి పిచ్చ ప్రేమరా. నాన్న 10 మంది తలకాయలు కావాలి అంటే నరికేస్తాడు. నాన్న నీ తలకాయ కావాలి అని అడిగితే ఆలోచించకుండా నరుక్కొని కూతురు చేతిలో పెడతాడు. అలాంటి వాడి కూతురు నువ్వు కావాలని అడిగిందిరా. ఇక నిన్ను వదులుతాడా? వాళ్ల మనుషులు నీకోసం తిరుగుతూ తిరుగుతూ రేపు పెళ్ళనగా నన్నొచ్చి కలిశారు. రాజనికి చెప్పా, సీనుగాడిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, శృతిని తీసుకెళ్తే వాడే చచ్చినట్టు నీ ఇంటికొస్తాడు అని. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. 1 రాజన్న కూతురు మెళ్ళో తాళి కట్టడం, 2 వాడి చేత్తో నీ తల తీయించుకోవడం. అదిరింద్ర బంగారం, ఎవడైనా వాడికి తెలిసిన వీక్ పాయింట్ మీద కొడతాడు, కానీ నువ్వేంట్రా నాకే తెలియదు నా వీక్ పాయింట్ మీద కొట్టావు. ఐ అప్రిషియేట్ యూ. కానీ ఇక్కడే నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా సీనుగాడిని భవానీ రేంజ్ దాకా చూసాను. ఇప్పుడు ఆ రాజన్న గాడికి సీనుగాడి రేంజ్ ఏంటో చూపిస్తా. శృతిని అక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎత్తుకెళ్ళిపోతానో వాడికి కాదు, పైన 7 తరాలకి దిమ్మ తిరిగేలా లేపుకొస్తాను.